హాయ్ అండి. ఈరోజు డయాస్లోని మనం హీటర్ అనేది రీప్లేస్మెంట్ చేస్తున్నాం. ఇంతకుముందు మీకు వీడియోలో చూపెట్టాను కదా, పాత వీడియోలో ఉంది. ఒకటి ఫ్రిడ్జ్ అనేది ఫుల్ కూలింగ్ అయిపోయి మనకు గ్యాస్ అనేది చౌక్ అయినట్టు మీకు చూపెట్టాను కదా, అది ఇదే. దీంట్లో ఏమైందంటే ఐస్ మొత్తం పోవడానికి 1 డే ఫ్రిడ్జ్ అనేది ఆఫ్ చేసుకోవాలి, లేదంటే ఫుల్గా ఐస్ అనేది ఫామ్ అయిపోతుంది. హీటర్ అనేది పనిచేయకపోతే ఐస్ అనేది మెల్ట్ కాకుండా ఉంటుంది కదా, దానివల్ల ఈ ఐస్ అనేది మొత్తం 1 డే అనేది ఫ్రిడ్జ్ అనేది ఆఫ్ చేసేసాం. దాని తర్వాత మనం నెక్స్ట్ డే వెళ్ళి ఇదంతా చూసాం. అది హీటర్ అనేది సప్లై రావట్లేదు. సెన్సార్ కానీ హీటర్ కానీ ఖరాబ్ అయినా కూడా మనకు సేమ్ ఇట్లనే అవుతుంది. గ్యాస్ అనేది ఐస్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతుంది. అది ఎలా రీప్లేస్మెంట్ చేద్దామో మనం ఈ వీడియోలో మొత్తం చూద్దాం. ఎక్కడెక్కడ ఏమేమి జాక్స్ ఉంటాయి, ఎలా తీయాలి అనేది కూడా చూపెడతాను మీకు. ఇదిగో చూడండి, ఇది డ్రైన్ బ్లాక్ అంటారు. మనకు వాటర్ ఫ్రంట్ నుండి వస్తాయి కదా, ఈ బ్లాక్ హోల్ అనేది బ్లాక్ అయిపోతే మనకు వాటర్ అనేది ఫ్రంట్ నుండి వస్తూ ఉంటాయి. ఇది వచ్చేసి కొత్తది హీటరు. ఈ హీటర్ని మనం ఎలా ఫిక్స్ చేస్తామో మీకు చూపెడతాను. ఇదంతా అక్కడ జాక్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి. సెన్సార్లే ఉంటుంది, దీంట్లో 3-4 సెన్సార్లు ఉంటాయి. కిందికి వచ్చేసి హీటర్ ప్లేట్ ఉంటుంది. ఆ హీటర్ ప్లేట్ అనేది చాలా జాగ్రత్తగా అనేది మనం ఫిట్టింగ్ పెట్టాలి. లేదంటే ఏదైనా పైప్ ఏదైనా డ్యామేజ్ అయింది అనుకోండి, కూలింగ్ కాయిల్ మొత్తం డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. మెల్లగా రిమూవ్ అనేది చేసుకుంటూ ఉండాలి. దీన్ని అన్ని జాక్స్ అన్ని రిమూవ్ చేసుకోవాలి స్లోగా. ఎక్కడ ఏదైనా డ్యామేజ్ చేసామనుకోండి, కూలింగ్ కాయిల్ అనేది మనకు లీకేజ్ అయిపోతుంది. ఇది మనకు వెల్డింగ్ అనేది కూడా కాదు, మళ్ళీ కొత్తది రీప్లేస్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. జాగ్రత్తగానే మనం రీప్లేస్మెంట్ చేసుకోవాలి. జాక్స్ అన్నీ రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. ఇది చూసారు కదా, ఇవన్నీ మనం రీప్లేస్మెంట్ రిమూవ్ అనేది చేస్తూ ఉంటున్నాం. దీంట్లో కూడా ఐస్ అనేది ఎక్కువ ఫామ్ అయిపోతే ఈ హీటర్ అనేది చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. హీటర్ కానీ సెన్సార్లు కానీ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. మీరు ఎప్పుడన్నా కావాలంటే మీరైనా చెక్ చేసుకోవచ్చు. మన వీడియోలో ఇంతకుముందు వీడియోలో పెట్టాను, డ్యాష్ సేమ్ ఇది మోడల్. ఆ మోడల్లో హీటర్ అనేది మనకు ఫెయిల్ అయిపోయింది. ఇంతకుముందు కంప్రెసర్ దగ్గర ఐస్ ఫామ్ అవుతుంది, లోపల ఫ్రిడ్జ్లో ఐస్ అంతా ఫామ్ అవుతుందని చెప్పాను కదా, అది ఇదే ఫ్రిడ్జ్. దీంట్లో మనం హీటర్ అనేది రీప్లేస్మెంట్ చేస్తున్నాం. మెల్లగా జాక్స్ అనేది రిమూవ్ చేసుకోవాలి. ఇదంతా రిమూవ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొత్తది అనేది పెట్టుకోవాలి. ఎక్కడ కూడా డ్యామేజ్ అనేది చేయకూడదు. చూడండి, జాగ్రత్తగా మెల్లగా తీయాలి, ఎందుకంటే అది బ్లేడ్ లాగా ఉంటాయి. చేతికి తగిలినాయి అనుకోండి, చేతులన్నీ కట్ అయిపోతూ ఉంటాయి. చాలా మెల్లగా మనం బెండ్ చేసుకుంటూ తీసుకుంటూ ఉండాలి. ఇలా తీస్తూ ఉంటే మనకి ఈజీగా రిమూవ్ అయిపోతుంది. ఎక్కడ కానీ మనం స్పీడ్గా చేయకూడదు, ఎందుకంటే హీటర్ కదా, అది డ్యామేజ్ అయిపోతుంది. కండెన్సర్ అనేది డ్యామేజ్ అవుతూ ఉంటుంది. మెల్లగా తీసుకుంటుంటే మనకు ప్రాబ్లం అనేది ఉండదు, ఎందుకంటే ఈ ఐస్ అంతా ఎక్కువ ఫామ్ అయిపోతుంది. దీనివల్ల ఏంటంటే మనకు కూలింగ్ అనేది రాదు, ఫ్యాన్ మోటార్ లాగిపోతూ ఉంటాయి. దానివల్ల మనం ఇది కొత్తది హీటర్ అనేది మళ్ళీ అసెంబ్లీ చేస్తూ ఉంటున్నాం. సెన్సార్లు కూడా ఎక్కడెక్కడ పెట్టేసేయాలి. ఏ సెన్సార్కి ఆ సెన్సార్ అనేది పెట్టేస్తేనే మనకు పర్ఫెక్ట్ కూలింగ్ అనేది వస్తూ ఉంటుంది. చాలా జాగ్రత్తగా అన్నీ మనం పెట్టేసుకోవాలి, లేదంటే మళ్ళీ ప్రాబ్లం అనేది వస్తూ ఉంటుంది. హీటర్ కాబట్టి మనకు షార్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దానివల్ల ఎక్కడ కూడా వైరింగ్ అనేది కట్ చేయకూడదు. హీటర్ కానీ ఇచ్చేసి మొత్తం ఫుల్ వైరింగే సెట్ వేసి మనం ఫిక్స్ చేసాం. అయిపోయింది మొత్తం. ఇదిగోండి, ఫిల్అప్ చేసేసాం.